రాముడు తన మానవ అవతారాన్ని ముగించాలి, కానీ ఇక్కడే ఒక చిక్కు ఎదురైంది. రాముడి అవతారాన్ని ముగించడానికి వచ్చిన యముణ్ణి హనుమాన్ అడ్డుకుంటున్నాడు. రాముడిపై ఈగ కూడా వాలనివ్వని హనుమాన్ యమపాశాన్ని ఎలా వాలనిస్తాడు? హనుమంతుడు తన పక్కన ఉన్నంతకాలం మానవ అవతారాన్ని ముగించలేనని రామునికి అర్థమవుతుంది. దాంతో హనుమాన్ని పక్కదారి పట్టించాలని రాముడు ప్లాన్ వేసి తన వేలి ఉంగరాన్ని తీసి పగుళ్ళు ఉన్న భూమిలో పడేస్తాడు. హనుమాన్ని పిలిచి ఆ ఉంగరాన్ని తీసుకురమ్మని చెప్తాడు. హనుమాన్ ఈగ పరిమాణంలోకి మారిపోయి ఆ పగుళ్ళున్న భూమిలోకి వెళ్తాడు. ఆ ఉంగరాన్ని వెతుకుతూ నాగలోకానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న నాగరాజు వాసుకి తను వెతుకుతున్న ఉంగరం చూపిస్తా అని తీసుకువెళ్లి కుప్పలు కుప్పలు ఉంగరాలు పడి ఉన్న చోటికి తీసుకెళ్తాడు. ఆ ఉంగరాల్లో రాముడి ఉంగరం ఎక్కడ ఉందో అని వెతకడం మొదలు పెడతాడు. కానీ కాసేపటికి హనుమాన్కి అర్థమవుతుంది అవన్నీ రాముడి ఉంగరాలే అని. ఇప్పుడు రాముని దగ్గరికి ఏం ఉంగరం తీసుకువెళ్లాలో తెలియక హనుమాన్ తికమక పడతాడు. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూద్దాం.